ధ్వని, సౌండ్. దీంట్లో ఉన్న సబ్ టాపిక్స్ గురించి చర్చించుకున్నట్లయితే, సౌండ్ ఏ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ, ధ్వని ఒక శక్తి స్వరూపము. ప్రొడక్షన్ ఆఫ్ సౌండ్ అనగా ధ్వని ఉత్పాదన. సమ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్, కొన్ని సంగీత వాద్య పరికరాలు. ప్రాపగేషన్ ఆఫ్ సౌండ్ అనగా ధ్వని ప్రసారము. హ్యూమన్ ఇయర్ అనగా మానవుని చెవి. హియరింగ్ ఇంపైర్మెంట్, వినికిడి లోపము. నాయిస్ అండ్ మ్యూజిక్, కఠోర ధ్వనులు మరియు సంగీతము. టైప్స్ ఆఫ్ వేవ్స్, లాంగిట్యూడినల్ అండ్ ట్రాన్స్ఫర్ వేవ్స్ అనగా తరంగాల రకాలు, అనుదైర్ఘ్య తరంగాలు మరియు తిరేక తరంగాలు. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ సౌండ్ వేవ్స్ అనగా ధ్వని తరంగ లక్షణాలు. దీనిలో వేవ్ లెంగ్త్ అనగా తరంగ దైర్ఘ్యము, ఫ్రీక్వెన్సీ అనగా పౌనఃపున్యము, టైం పీరియడ్ అనగా డోలనావర్తన కాలము, స్పీడ్ ఆఫ్ వేవ్ అనగా తరంగ వేగము గురించి చర్చించుకుంటాం. తర్వాత సబ్ టాపిక్ పిచ్ అనగా కీచుదనము. తర్వాత సబ్ టాపిక్ లౌడ్నెస్ అండ్ క్వాలిటీ అనగా ధ్వని తీవ్రత మరియు నాణ్యత. తర్వాత టాపిక్ ఆడియబుల్ అండ్ ఇనాడిబుల్ సౌండ్స్ అనగా వినదగిన, వినలేని ధ్వనులు. తర్వాత నాయిస్ పొల్యూషన్, ధ్వని కాలుష్యము. వీటి గురించి ఈ వీడియోలో మనం చర్చించుకోబోతున్నాం. ముందు సబ్ టాపిక్ మనం చూసినట్లయితే, సౌండ్ ఇస్ ఎ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ అనగా ధ్వని ఒక శక్తి రూపము. ధ్వని కంపించే వస్తువు నుండి ఉత్పత్తి అవుతుంది. ధ్వని ఒక యాంత్రిక తరంగము. ఒక వస్తువు స్థిర బిందువు ఆధారంగా ముందుకు, వెనుకకు లేదా పైకి, కిందకు చలించడాన్ని కంపనం అంటారు. కంపన చలనాన్ని డోలన చలనం అని కూడా అంటారు. అధిక కంపన పరిమితితో వస్తువు కంపిస్తున్నట్లయితే ఆ కంపనాలు మన కంటికి కనిపిస్తాయి. కంపన పరిమితి తక్కువగా ఉన్నట్లయితే ఆ కంపనాలు మన కంటికి కనిపించవు. తరువాత సబ్ టాపిక్ ప్రొడక్షన్ ఆఫ్ సౌండ్, ధ్వని ఉత్పాదన. కంపిస్తున్న వస్తువుల నుండి ధ్వని ఉత్పత్తి అవుతుంది. మన సృష్టిలో ఏ వస్తువు అయినా కంపిస్తున్నట్లయితే వాటి నుండి ఉత్పత్తి అయ్యే శక్తి రూపాన్నే మనం ధ్వని అని చెప్తాము. బడిలో గంట, లోహపు పలక, సాగదీయబడిన తీగ, సాగదీయబడిన పొర, గాలి స్తంభము మొదలైనవి కంపించినప్పుడు ధ్వనిని ఉత్పత్తి చేస్తాయి. తర్వాతి అంశము కొన్ని సంగీత వాద్యాలు ఏక్తార, వీణ, వయలిన్, సితార్, గిటార్ వంటి వాద్యాలలో కంపించే భాగంగా సాగదీయబడిన తీగ ఉంటుంది. అలాగే డ్రమ్ము, కాంగో, మృదంగం, తబలా వంటి వాద్య పరికరాలలో సాగదీయబడిన పొర కంపించే భాగంగా ఉంటుంది. కొన్ని సంగీత పరికరాలలో ఉత్పత్తి అయ్యే ధ్వని కేవలం వాటిలో తీగ లేదా పొర యొక్క కంపనాలకు సంబంధించినదిగా మాత్రమే కాకుండా మొత్తం పరికరం యొక్క కంపనాలకు సంబంధించినదిగా ఉంటుంది. మానవులచే ఉత్పత్తి అయ్యే ధ్వని. మానవులలో స్వరపేటిక ద్వారా ధ్వని ఉత్పత్తి జరుగుతుంది. ఈ స్వరపేటికనే లైనక్స్ అని కూడా పిలుస్తారు. స్వరపేటికలో స్వరతంత్రులు ఉంటాయి. స్వరపేటిక స్వరనాళం యొక్క పై చివర ఉంటుంది. గాలి ప్రసారం కొరకు స్వరపేటికకు అడ్డంగా సాగదీయబడిన 2 స్వరతంత్రులు సన్నని చీలికతో ఉంటాయి. స్వరతంత్రులను అనుసంధానించి ఉన్న కండరాలు స్వరతంత్రుల బిగుతుగా, వదులుగా మార్చగలవు. స్వరతంత్రుల యొక్క బిగుతుదనం మరియు మందం కారణంగా ఉత్పత్తి అయ్యే ధ్వనులు భిన్నంగా ఉంటాయి లేదా నాణ్యత భిన్నంగా ఉంటుంది. గట్టి మరియు సన్నగా ఉండే స్వరతంత్రులు అధిక కీచుదనం కలిగిన శబ్దాలను ఉత్పత్తి చేస్తే, వదులుగా మరియు మందంగా ఉండే స్వరతంత్రులు తక్కువ కీచుదనం కలిగిన శబ్దాలను ఉత్పత్తి చేస్తాయి. స్వరతంత్రులు పురుషులలో దాదాపుగా 20 మిల్లీమీటర్లు పొడవు ఉంటాయి. అదే స్త్రీలలో అయితే 15 మిల్లీమీటర్ల పొడవు ఉంటాయి. స్వరతంత్రులు పిల్లలలో చాలా పొట్టిగా ఉంటాయి. పురుషులు, మహిళలు, పిల్లలలో స్వరాల తేడాకు ఇదే ముఖ్య కారణం. తర్వాతి అంశము ధ్వని ప్రసారం. ధ్వని ప్రసారానికి యానకం అవసరం. ఎందుకనగా ధ్వని తరంగం ఒక యాంత్రిక తరంగం కావున. ధ్వని తరంగాలను తమ గుండా ప్రసరింపచేసే భౌతిక పదార్థాన్నే యానకం అంటారు. యానకాలు 3 రకాలు.
ఘన, ద్రవ, వాయు యానకాలు. ధ్వని ప్రసారానికి యానకం అవసరం అని చెప్పుకున్నాం కదా. ధ్వని ఘన, ద్రవ, వాయు యానకాల గుండా కూడా ప్రసరించగలదు, కానీ ధ్వని శూన్యం గుండా ప్రసరించలేదు. కంపించే వస్తువులు ధ్వనిని ఉత్పత్తి చేసి యానకంలో అన్ని దిశలలో ప్రసరింపచేస్తాయి. తరువాత సబ్ టాపిక్ మానవుని చెవి. మనం మన చెవుల ద్వారా ధ్వనిని వింటాం. చెవి లోపల భాగము ఒక గరాటుని పోలి ఉంటుంది. ధ్వని చెవిలోకి ప్రవేశించాక ఒక చివరన సాగదీయబడిన పలుచని పొరను కలిగి ఉన్న గొట్టమి వంటి నిర్మాణం గుండా ప్రయాణించును. ఈ సాగదీయబడిన పొరనే కర్ణబేరి అంటారు. ధ్వని కంపనాలు కర్ణబేరిని కంపించేలా చేస్తాయి. కర్ణబేరి ఈ కంపనాలను లోపలికి పంపుతుంది. అక్కడ నుండి ఈ సంకేతాలు మెదడుకు చేరుతాయి. తర్వాత సబ్ టాపిక్ తరంగాల రకాలు. అనుదైర్ఘ్య, తిర్యక్ తరంగాలు. యానకంలోని కణాల కంపనాలు తరంగ ప్రసార దిశలోనే ఉంటే అటువంటి తరంగాలను అనుదైర్ఘ్య తరంగాలు అంటారు. ఉదాహరణకి ధ్వని తరంగాలు అనుదైర్ఘ్య తరంగాలు. అనుదైర్ఘ్య తరంగాలలో సంపీడనాలు, విరళీకరణాలనే భాగాలుంటాయి. సంపీడనం అనేది ఒక అధిక సాంద్రత కలిగిన భాగము. కంపిస్తున్న యానక కణాలు దగ్గరగా వచ్చినప్పుడు ఇది ఏర్పడుతుంది. విరళీకరణము ఒక అల్ప సాంద్రత కలిగిన భాగము. కంపిస్తున్న యానక కణాలు దూరంగా జరిగినప్పుడు ఇది ఏర్పడుతుంది. రెండు వరుస సంపీడనాలు లేదా వరుస విరళీకరణాల మధ్య దూరాన్ని తరంగ దైర్ఘ్యము అంటారు. ఈ తరంగ దైర్ఘ్యాన్ని లాంబ్డా అనే అక్షరంతో సూచిస్తారు. ఇప్పుడు తిర్యక్ తరంగాల గురించి తెలుసుకుందాం. యానకంలోని కణాల కంపనాలు తరంగ ప్రసార దిశకు లంబంగా ఉన్నట్లయితే అటువంటి తరంగాలను తిర్యక్ తరంగాలు అంటారు. తిర్యక్ తరంగాలలో శృంగములు, ద్రోణులు అనేవి భాగాలుగా ఉంటాయి. కాంతి తరంగాలు మరియు నీటి ఉపరితలం పైన ఏర్పడే తరంగాలు తిర్యక్ తరంగాలకు ఉదాహరణగా చెప్పవచ్చు. రెండు వరుస శృంగాల మధ్య లేదా ద్రోణుల మధ్య దూరాన్ని తరంగ దైర్ఘ్యం అంటారు. తర్వాతి అంశము ధ్వని తరంగ లక్షణాలు. దానిలో మొదటిది తరంగ దైర్ఘ్యము, 2 పౌనఃపున్యము, 3 డోలనావర్తన కాలము, 4 తరంగ వేగము. అయితే తరంగ దైర్ఘ్యం గురించి ఆల్రెడీ మనం నేర్చుకున్నాము. ధ్వని తరంగంలో 2 వరుస సంపీడనాలు లేదా 2 వరుస విరళీకరణాల మధ్య దూరాన్ని తరంగ దైర్ఘ్యం అంటారు. దీనిని లాంబ్డాతో సూచిస్తారు. రెండో అంశము పౌనఃపున్యము. ఒక సెకనులో జరిగే కంపనాల సంఖ్యను పౌనఃపున్యం అంటారు. దీనినే తరుచుదనము అని కూడా పిలుస్తారు. పౌనఃపున్యాన్ని హెర్జులలో కొలుస్తారు. దీనిని హెచ్జెడ్ అనే గుర్తుతో సూచిస్తారు. ఒక హెచ్జెడ్ అనగా ఒక సెకనుకి ఒక కంపనం అని అర్థం. కంపన పరిమితి, పౌనఃపున్యము అనేవి ధ్వని యొక్క 2 ముఖ్యమైన లక్షణాలు. డోలనావర్తన కాలము. ధ్వని జనకము ఒక కంపనం పూర్తి చేయడానికి పట్టే కాలాన్ని డోలనావర్తన కాలం అంటారు. దీనిని టీ అనే అక్షరంతో సూచిస్తారు. తర్వాత ధ్వని వేగము. ఒక తరంగము ఒక సెకనులో ప్రయాణించిన దూరాన్ని ఆ తరంగం యొక్క వేగము అంటారు. వేగము ఈజ్ ఈక్వల్ టు ధ్వని తరంగం ప్రయాణించిన దూరము బై కాలము. తర్వాత అంశము కీచుదనము లేదా పిచ్. కీచుదనము లేదా పిచ్ ను పౌనఃపున్యము నిర్ణయిస్తుంది. పౌనఃపున్యం ఎక్కువగా ఉన్నట్లయితే ధ్వని యొక్క పిచ్ ఎక్కువగా ఉంటుంది. పౌనఃపున్యం తక్కువగా ఉన్నట్లయితే ధ్వని యొక్క పిచ్ తక్కువగా ఉంటుంది. పెద్దవారి స్వరము, డ్రమ్ ధ్వని మరియు సింహగర్జన అల్ప పౌనఃపున్యము, అల్ప కీచుదనాల్ని కలిగి ఉంటాయి. విజిల్ శబ్దము, పక్షుల కూత, చిన్నపిల్లలు మరియు ఆడవారి కంఠస్వరాలు అధిక పౌనఃపున్యము, అధిక కీచుదనాల్ని కలిగి ఉంటాయి. తర్వాతి అంశము ధ్వని తీవ్రత. ధ్వని తీవ్రత కంపన పరిమితిపై ఆధారపడి ఉంటుంది. కంపన పరిమితి ఎక్కువగా ఉంటే ఉత్పత్తి అయ్యే ధ్వని బిగ్గరగా ఉంటుంది. కంపన పరిమితి తక్కువగా ఉంటే ఉత్పత్తి అయ్యే ధ్వని తక్కువగా ఉంటుంది. ధ్వని తీవ్రత కంపన పరిమితి వర్గానికి అనులోమ అనుపాతంలో ఉంటుంది. ధ్వని తీవ్రతను డెసిబెల్ అనగా డిబి ప్రమాణాల్లో కొలుస్తారు. సాధారణ శ్వాస యొక్క ధ్వని తీవ్రత 10 డెసిబెల్స్.
గుసగుసల యొక్క ధ్వని తీవ్రత 30 డెసిబెల్స్. సాధారణ సంభాషణ యొక్క ధ్వని తీవ్రత 60 డెసిబెల్స్. రద్దీగా ఉండే ట్రాఫిక్ యొక్క ధ్వని తీవ్రత 70 డెసిబెల్స్. సాధారణ కర్మాగారం యొక్క ధ్వని తీవ్రత 80 డెసిబెల్స్. ధ్వని తీవ్రత 80 డెసిబెల్స్ కన్నా ఎక్కువగా ఉన్న శబ్దము భౌతికంగా ఇబ్బంది పెడుతుంది. తర్వాతి అంశము క్వాలిటీ అనగా నాణ్యత. వయలిన్, పియానో, పిల్లన గ్రోవి మొదలగు వాద్యాల నుండి వచ్చే వివిధ ధ్వనులను మీరు విని ఉంటారు. వీటి ద్వారా వచ్చే ధ్వనుల మధ్య భేదాన్ని గుర్తించడానికి మనం సంగీత స్వరం యొక్క మరొక లక్ష్యమైన నాణ్యతను గురించి తెలుసుకోవాలి. నాణ్యత అనగా ఒకే పౌనఃపున్యము మరియు తీవ్రత కలిగిన రెండు సంగీత స్వరాలు రెండు వేరువేరు వాద్యాల నుండి వెలువడినప్పుడు వాటి మధ్య భేదాన్ని తెలియజేసే సంగీత స్వర లక్షణాన్ని నాణ్యత అంటారు. తర్వాతి అంశము ఆడియబుల్ అండ్ ఇనాడియబుల్ సౌండ్స్. వినగల, వినలేని ధ్వనులు. 20 హెర్ట్జ్ కంటే తక్కువ పౌనఃపున్యం గల ధ్వనులను మానవ చెవి గుర్తించలేదు. ఈ ధ్వనులను వినలేని ధ్వనులు అంటారు. అలాగే పరశ్రావ్యాలు అని కూడా అంటారు. 20,000 అనగా 20 కిలో హెర్ట్జ్ కంటే ఎక్కువ పౌనఃపున్యం కలిగిన ధ్వనులను మానవ చెవి గుర్తించలేదు. ఈ ధ్వనులను అతి ధ్వనులు అని పిలుస్తారు. అనగా మానవుని చెవి వినగలిగే అవధి 20 హెర్ట్జ్ నుంచి 20,000 హెర్ట్జ్ వరకు మాత్రమే ఉంటుంది. కుక్కలు వంటి జంతువులు 20 కిలో హెర్ట్జ్ కంటే ఎక్కువ పౌనఃపున్యం కలిగిన శబ్దాలను వినగలుగుతాయి. అనేక వైద్య సమస్యలను పరిశోధించడానికి, గుర్తించడానికి ఉపయోగించే అతి ధ్వని పరికరాలు 20 కిలో హెర్ట్జ్ కంటే ఎక్కువ పౌనఃపున్యం వద్ద పనిచేస్తాయి. తర్వాతి అంశము కఠోర ధ్వని మరియు సంగీతము. వినడానికి ఆహ్లాదకరంగా లేని ధ్వనులను కఠోర ధ్వనులు అంటారు. చెవికి వినసొంపుగా ఉండే ధ్వనులను సంగీత ధ్వనులు లేదా సంగీతము అంటారు. తరువాత అంశము ధ్వని కాలుష్యము, నాయిస్ పొల్యూషన్. పరిసరాలలో శృతి మించిన లేదా అవాంఛిత ధ్వనులు ఉండటాన్ని ధ్వని కాలుష్యము అంటారు. ఎక్కువగా ధ్వని కాలుష్యానికి కారకాలు వాహనాల నుండి, రకరకాల వాహనాల నుండి వచ్చే శబ్దాలు, పేలుళ్ళు, టపాసులు కాల్చడం, యంత్రాలు, లౌడ్ స్పీకర్లు మొదలైనవి. టెలివిజన్, రేడియోలను అధిక ధ్వనులతో వినియోగించడము, కొన్ని వంటింటి పరికరాలు, ఎయిర్ కండిషనర్లు, శీతలీకరణలు మొదలైనవి ధ్వని కాలుష్యాన్ని కలిగిస్తున్నాయి. ధ్వని కాలుష్యం వల్ల కలిగే నష్టాలు చూద్దాం ఇప్పుడు. హార్మ్స్ ఆఫ్ నాయిస్ పొల్యూషన్. మన పరిసరాలలో అధిక ధ్వని వల్ల నిద్రలేమి, రక్తపోటు, ఉద్రేకపడటం వంటి అనేక ఆరోగ్య సమస్యలు కలుగుతాయి. ఒక వ్యక్తి బిగ్గరగా ఉండే ధ్వనుల ప్రభావానికి నిరంతరం గురి అవుతున్నట్లయితే అతను తాత్కాలికంగా లేదా శాశ్వతంగా వినికిడిని కోల్పోవచ్చు. ధ్వని కాలుష్య నివారణ చర్యలు. మెజర్స్ టు లిమిట్ నాయిస్ పొల్యూషన్. ధ్వని కాలుష్యాన్ని నివారించేందుకు ధ్వని కాలుష్య జనకాలను నియంత్రించాలి. ఎయిర్ క్రాఫ్ట్ ఇంజిన్లకు, రవాణా వాహనాలకు, పారిశ్రామిక యంత్రాలకు, గృహోపకరణాలకు సైలెన్సర్లను ఖచ్చితంగా బిగించాలి. ధ్వని కాలుష్య కార్యకలాపాలన్నీ కూడా నివాస ప్రాంతాలకు దూరంగా నిర్వహించాలి. ధ్వని కాలుష్యం కలిగించే పరిశ్రమలను నివాస ప్రాంతాలకు దూరంగా నిర్మించాలి. మోటారు వాహనాల హార్న్లను తగ్గించాలి. టెలివిజన్, మ్యూజిక్ ప్లేయర్లను ఉపయోగించేటప్పుడు ధ్వని స్థాయి తగ్గించాలి. రహదారులకు ఇరువైపులా, భవనాలకు 4 వైపులా చెట్లు నాటి నివాస ప్రాంతాలకు తక్కువ స్థాయిలో ధ్వని చేరేటట్లు చేయవచ్చు. తర్వాతి అంశము వినికిడి లోపము, హియరింగ్ ఇంపైర్మెంట్. చెవిలో మొనదేలిన లేదా గట్టి వస్తువులు పెట్టినట్లయితే కర్ణబేరి గాయపడి వినికిడి లోపము సంభవించవచ్చు. పూర్తి వినికిడి లోపం అనేది పుట్టుకతో చాలా అరుదుగా వచ్చే లోపము. పాక్షిక వైకల్యము సాధారణంగా వ్యాధి, గాయము లేదా వయసు ఫలితంగా వస్తుంది. సాంకేతిక భాష నేర్చుకోవడం వల్ల వినికిడి లోపం గల పిల్లలు సమర్థవంతంగా సంభాషించగలరు. వినికిడి ఫలితంగా ఉచ్చారణ అభివృద్ధి చెందుతుంది. కాబట్టి వినికిడి లోపం ఉన్న పిల్లవాళ్ళు అస్పష్టంగా మాట్లాడతారు.
వినికిడి లోపం ఉన్న వారి కోసము సాంకేతిక పరికరాలు వారి జీవన నైపుణ్యాలను మెరుగుపరిచేలా చేస్తాయి. ఇక్కడితో ఈ లెసన్ పూర్తయింది. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.